శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర మార్గశిర బహుళ పంచమి మంగళవారం. ఈరోజు పుష్యమి నక్షత్రం ఉదయం 8:36 వరకు ఉంది. తదుపరి ఆశ్లేష. ఈరోజు డిసెంబర్ 9, 2025 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:26 లాగైతే 9:18 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:30 లాగైతే 11:23 వరకు ఉంది. వజ్యం రాత్రి 9:06 లాగైతే 10:04 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే మక, మూల, అశ్విని ఈ నక్షత్రాల్లో జరిగినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలంలో మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రాంతం అంటే ఆదాయాలు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పితరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు మంగళవారం 9వ తారీఖు మనకి ఇక్కడ కుజ, శని, బుధుల కలయిక వచ్చింది. ఈ 3 గ్రహాల కలయిక కూడా పరస్పర విరుద్ధమైనటువంటి కలయిక. అందువలన ఈరోజు ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే వ్యాపారస్తులకు కానీ కొన్ని ఊహించినటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఈ గజిబిజి గ్రహాల కలయిక వలన కలిగేటువంటి నష్టాలని మనం పరిహారం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తేనెతో కానీ చిరకరసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.